డీటెయిల్స్ చూద్దాం. ముద్రగడకు ఏదైనా హాని జరిగితే ఊరుకోబోమని కాపు అగ్రనేత ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు నివాసంలో కాపు నేతలు సమావేశమయ్యారు. ముద్రగడ దీక్ష భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సమావేశంలో చిరంజీవి, దాసరి, అంబటి రాంబాబు, నంబర్ 1 న్యూస్ సీఎండీ మంచాల సాయి సుధాకర్ నాయుడు పాల్గొన్నారు. ముద్రగడ ఆరోగ్యంపై నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ముద్రగడ ప్రాణాలతో చెలగాటం ఆడద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముద్రగడను విశాఖ లేదా హైదరాబాద్ తరలించి చికిత్స అందించాలన్నారు. అవసరమైతే రాజమండ్రి వెళ్లి ముద్రగడను కలుస్తామని తెలిపారు. తాము నిగ్రహంగా ఉంటుంటే ప్రభుత్వంలోని కొంతమంది రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కొంచెం మాకు అక్కడి నుంచి పాజిటివ్గా కొంత రెస్పాన్స్ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్స్ నుంచి, కలెక్టర్, డిఐజీల నుంచి కొంత స్పందన వచ్చి వారు ముద్రగడ పద్మనాభం గారిని కలిసి ఆయనకి కోరినటువంటి కోరికలు, డిమాండ్స్ మేము నెరవేరుస్తామని చెప్పి వారు చెప్పడం, దానికి సంబంధించిన ప్రక్రియ జరుగుతూ ఉండగా మేమంతా కూడా ప్రభుత్వం తీసుకున్న ఆ చర్యకి మేము హర్షం వ్యక్తం చేసుకున్నాం. కానీ అది క్షణాలు దాటకుండానే సీఎం గారి ఛాంబర్లో సమావేశమై బయటకు వచ్చిన మంత్రులు, ఈ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు వారు బయటకు వచ్చి ఆయన సెలైన్ ఎక్కించారు అంటే అది ఎస్పీ గారి మాటల మీద, జిల్లా కలెక్టర్ మాటల మీద, వారి ప్రామిస్ మీద ఆయన ఒప్పుకుని సెలైన్ ఎక్కించుకున్నారు. ఆ ఎక్కించుకున్న దాన్ని ఒకసారి సెలైన్ ఎక్కించుకున్న తర్వాత దీక్ష విరమించినట్లే అని హోంమంత్రి గారు అనౌన్స్ చేయడం, దాని తర్వాత 6 రోజులు దీక్ష చేసినా కూడా అన్నీ నార్మల్గానే ఉన్నాయంటే దీక్షేనా అని వెటకారంగా మరొక మంత్రి చేయడం, ఇది చాలా బాధాకరం. కేవలం ముద్రగడ్డ గారి నిజాయితీని అవమానించడం, జాతిని అవమానించడం, పైగా ఆ సామాజిక వర్గానికి చెందిన ఆ మంత్రులు ఆ రకంగా విమర్శించడం అనేది, అంటే ఈ విమర్శ మంత్రులు చేసిందా లేక మంత్రుల వెనక ఉన్న ముఖ్యమంత్రి గారు చేసిందా? బహుశా ముఖ్యమంత్రి గారు చేయించి ఉంటారని నేను అనుకోను. అలా చేయించకపోతే మరి మంత్రులు ఇద్దరు మాట్లాడిన దానికి ఆయన ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? ఏ యాక్షన్ తీసుకోలేదు అంటే మరి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వారికి అలా చెప్పు ఉండాలి. భారతదేశానికి ఎమర్జెన్సీ పెట్టిన రోజుల్లో కూడా మీడియాని ఇంత దారుణంగా కట్ చేసిన ప్రభుత్వం లేదు. నిన్న బాధ్యత గల మనుషులు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ 2 ముక్కలతో ముగించి అసలు కొన్ని మీడియా ఛానల్స్ అయితే దాని ప్రసారం కూడా చేయలేదు. ముద్రగడ పద్మనాభం గారి ప్రాణాలతో చెలగాటం ఆడడానికి ఏ మంత్రి ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చినా దాని బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. పిల్లలకి భార్యకి ఇద్దరికి బాగలేదు, ఆందోళనకరంగా ఉంది. ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి పల్స్ కూడా దొరకట్లేదని చెప్పేసి వెయిన్స్ ఇప్పుడు రాజమండ్రిలో హాస్పిటల్లో ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం అక్కడ అధికారులతో చర్చలు జరిపి కొంత ప్రాక్టికల్గా కొన్ని విషయాలు అక్కడ జరుగుతూ ఉన్నట్టుగా మాకు సమాచారం అందింది. కానీ అక్కడ ఏమి ప్రాక్టికల్గా జరుగుతున్నాయో, ముద్రగడ పద్మనాభం గారి మధ్యన అధికారుల మధ్యన జరిగినటువంటి చర్చలు ఫలమై ఆయన సెలైన్ మొన్న ఎక్కించుకున్నారనేటువంటి వార్త వెలువడింది. ఆ తర్వాత మరి కాపు కులానికి చెందినటువంటి మంత్రులే అదంతా అబద్ధమని, ముద్రగడ పద్మనాభం గారు ఏ డిమాండ్స్ చేయకోకుండానే, అంగీకరించుకోకుండానే నిరాహార దీక్ష విరమించారు అనేటువంటి ఒక తప్పుడు సమాచారాన్ని, ముద్రగడ పద్మనాభం గారిని అవహేళన చేసేటటువంటి స్టేట్మెంట్స్ని కాపు మంత్రులు ఇస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. దాని మీద ఇప్పుడు జరిగినటువంటి సమావేశం, అలాగే దాసనారాయణరావు గారు, చిరంజీవి గారు, పల్లవరాజు గారు, బొత్స సత్యనారాయణ గారు, ఇంకా అనేక మంది ప్రముఖులు ఇవాళ ఎమర్జెన్సీగా పల్లవరాజు గారి ఇంట్లో సమావేశమై దాన్ని కూలంకుషంగా చర్చించడం జరిగింది. దీని మీద అవసరమైతే రాజమండ్రి వెళ్ళాలని కూడా అనుకున్నాం.
కానీ అక్కడ చర్చలు ఫలప్రదం అవుతున్నాయి అనేటువంటి వార్త అందిన తర్వాత రాజమండ్రి వెళ్ళి అక్కడ అన్రెస్ట్ని క్రియేట్ చేయడం సరైనటువంటి పద్ధతి కాదనే ఉద్దేశంతో జరుగుతున్న పరిణామాలన్నిటినీ కూడా గమనిస్తూ ఎప్పుడైతే ఈ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారో వాటిని ఖండిస్తూ ముందుకు వెళ్ళాలని అనుకున్నాం.